మార్నింగ్ బుజ్జోడు. ఎప్పుడు లేచావు నువ్వు? నేను భయపడ్డాను తెలిసి సడన్గా చూసి కిచెన్లోని ఎలకపిల్ల కూర్చున్నా. ఓకే దా, మనం క్లీన్ చేసేసుకోవడం అయిపోయింది కదా. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుందాం? పూరియా? పూరి వద్దు, దోశలు వేసుకుందాం. పూరియా? పూరి వద్దు డాడీ, మొత్తం మళ్ళీ ఆయిల్ అయిపోద్ది స్టవ్ అంతా. చూడు ఇప్పుడే క్లీన్ చేశాను, మళ్ళీ ఆయిల్ అయిపోతుంది. సరే దోశలది ఎంత ఉందో చూసి అప్పుడు మనం పూరి అంటే పూరి చేసుకుందాం, ఓకేనా? హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను నేను వ్లాగ్ అనేది. ఈరోజు ఉల్లి రవ్వ దోశ వేసుకున్నాము. పూరి చేయమని అడగాని నాకు ఇంక పూరి చేయబుద్ధి కాలేదు, ఆయిల్ కదా అని చెప్పి దోశలు వేసేసాను, ఇట్లాగా రవ్వ దోశలు. తర్వాత నేను ఈరోజు రెసిపీ వైస్కి వచ్చేసి లంచ్ అది రొటీనే కదా అని చెప్పి నేను షూట్ చేయలేదు. పప్పు టొమాటో చేశాను ఈరోజు లంచ్కి వచ్చేస్తే. ఈరోజు ఇది ఏంటంటే దిల్ కుష్ ఉంటుంది కదా మనకి, కొబ్బరి కూరది ఉంటుంది, కొబ్బరి బన్నం కూడా అంటారు చాలామంది. అది దిల్ కుష్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను, చేయటం కాదు ట్రై చేస్తున్నాను, నాకు అసలు రాదు. సో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను అనమాట. పాలు తీసుకున్నాను బౌల్లో, కొంచెం షుగర్ యాడ్ చేశాను అందులోని. అండ్ ఇక్కడ మనకి డ్రై ఈస్ట్ ఉంటుంది కదా, ఈస్ట్ వేస్తారు మనకి బన్స్లో, వాటిలో ఈస్ట్ వేస్తున్నాను. ఈస్ట్ వేసి కాసేపు వదిలేస్తాను అట్లాగా ఒక 5 minutes. ఈస్ట్ వేసి వదిలేసిన తర్వాత అది కొంచెం ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది అంటారు కదా, అట్లా కొంచెం అవుతుంది అనమాట ఒక 5 minutes తర్వాత. నాకు ఈస్ట్ గురించి అసలు అంతగా తెలీదు, నేను వీడియోలో రెసిపీస్లోని చూడటమే కానీ ఇప్పటివరకు నేను దేంట్లోనే యూజ్ చేయలేదు ఈస్ట్ అనేది. అందువల్ల ఇలా కొంచెం కలుపుతున్నాను అనమాట అంతా. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత నేను ఇందులో కొంచెం మైదా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 cups మైదా యాడ్ చేసుకున్నాను, చపాతీ డో లాగా అవ్వటానికి. ఇంట్లో బన్స్ కానీ కేక్స్ కానీ లేదంటే ఇట్లాంటివి బేకరీలో దొరికేవి నాకు ట్రై చేయాలనిపిస్తుంది. బట్ మనకి కంపారిటివ్లీ నాన్ వెజ్ కర్రీస్తో రెసిపీస్తో కంపేర్ చేస్తే మనకి ఇవి అసలు సరిగ్గా రావు, అందుకని కొంచెం భయపడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాను కొంచెం, నేను ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం డో లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ డోలాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇది ఇలా డో ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని క్లింగ్ ర్యాప్తో కవర్ చేసేద్దాము. కవర్ చేసేసి ఇది డబల్ సైజ్ అవుతుందంట, అది చూద్దాం. మనం ఈస్ట్ వేసాం కదా, దానివల్ల డబల్ సైజ్ అవుతుందో లేదో, మనం కరెక్ట్గా డో ప్రిపేర్ చేసామో లేదో అక్కడ తెలిసిపోతుంది. ఇలా పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని మనం స్టఫింగ్ చేస్తాం కదా, కొబ్బరి కూర అది ఉంటుంది చూసారా మనకి, అది కలిపేసుకుందాము. ఇక్కడ నేను కొంచెం కొబ్బరి కూర వేస్తున్నాను. నార్మల్ మనకి కొబ్బరికాయది మిక్సీ అది చేసేసుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకొని, అదే కొబ్బరి కూర అనమాట. దాని తర్వాత ఇందులో మనం కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకుందాము. టూటీ ఫ్రూటీ నేను ఇంతకుముందు బిగ్ బజార్లో కొన్నాను అనమాట, అవి ఉన్నాయి ఫ్రిడ్జ్లో. సో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే కాజు, బాదాం, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ పౌడర్గా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా షుగర్ గ్రాన్యూల్స్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంకా చపాతీ డో అది చేసుకున్నాం కదా, ఈ లోపు అది షుగర్ కరిగిపోతుంది. కొంచెం నేను కార్డమం పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో ఇట్లా బాగా కలిపేసుకొని కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకుందాము.
యాడ్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్ అవి చూసి 4-5 వీడియోలు చూసి కరెక్ట్ ప్రాసెస్ ఏది ఉందో అది కొంచెం వెళ్ళడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉన్నాయో వాళ్ళు చేసిన వాటిలో దాన్ని బట్టి కూడా మనం వెళ్తాం కదా ముందుకి ప్రిపేర్ చేయడానికి. ఆ విధంగా అనమాట. నేను కొంచెం బటర్ కూడా యాడ్ చేసేసాను ఇందులో. బటర్ కూడా కరుగుతుంది, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. అండ్ ఇందాక మనం డో ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది చూసారా ఎంత సైజ్ అయిందో. ఆల్మోస్ట్ నేను చేసిన దానికి డబల్ సైజ్ అయింది. ఒకసారి మనం కవర్ తీసేసి నీట్ చేసేసుకుందాం. ఒకసారి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి నేను చేయి పెట్టి చూస్తాను కదా, అప్పుడు మీకు తెలుస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా అయిందంటే చాలా చాలా సాఫ్ట్గా అయింది. నాకు అప్పుడే ఇది ఇలా పొంగిన తర్వాత చాలా చాలా హ్యాపీ అనిపించేసింది. ఓకే, నేను కరెక్ట్ ప్రాసెస్లోనే వెళ్తున్నాను అని చెప్పి. సో ఇట్లా మళ్ళీ నీట్ చేసేసుకుంటున్నాను కొంచెం. దీంతోనే మీరు బన్స్ కూడా చేసుకోవచ్చు. ఉట్టి బన్స్ స్టఫింగ్ ఏం లేకుండా కూడా దీంతో చేసేసుకోవచ్చు. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా అది కొంచెం ఒత్తేసుకొని మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం. సో ఇట్లా ఒత్తుకున్నాను కదా ఒక లేయర్. ఇప్పుడు నేను పిజ్జా ప్యాన్ ఉంటుంది కదా, పిజ్జా ప్యాన్లోని బటర్ అప్లై చేసి ఇలా పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను పిండిని. సో దట్ మనం ఇది దిల్కుష్ పెట్టిన తర్వాత అంటుకోకుండా ఉంటుంది. సో ఒక లేయర్ ఇట్లా పెట్టేసుకున్నాను. మనం పిజ్జాకైనా కేక్స్కైనా దేనికైనా సరే అట్లా వేసుకుంటే మనకు ఆ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ మధ్యలో స్టఫింగ్ పెట్టేశాను. అండ్ దీనిపైన మళ్ళీ ఇంకొకటి చపాతీ డో లాగా ప్రిపేర్ చేసుకొని ఒత్తేసుకొని అందులో పెట్టేసుకుందాం. ప్లాట్ఫామ్ మీద చీమలు చాలా చాలా ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్. నాకు తెలియట్లేదు అసలు ఏం చేయాలో. ఆల్మోస్ట్ రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను, అయినా సరే బోల్డ్ చీమలు వచ్చేస్తున్నాయి. చూడాలి, ఏమైనా మందు పెట్టడానికి కూడా మన ప్లాట్ఫామ్ మీద ఫుడ్ అది ఉంటుంది కాబట్టి అది కూడా భయం వేస్తుంది. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు, హోమ్ రెమెడీ ఏవైనా. ఇది ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇంది మీద ఇట్లా కవర్ చేసేసి కొంచెం ప్రెస్ చేస్తున్నాను చుట్టూ. ఇప్పుడు మనం ఇంది మీద కొంచెం మిల్క్ అప్లై చేసుకుందాము. మిల్క్ అప్లై చేసుకొని కాసేపు బయట వదిలేద్దాము. ఇందాక మనకి పొంగింది చూసారా డో, అలాగే ఇది కూడా పొంగుతుంది ఈస్ట్ వల్ల. 180 degrees మీద నేను ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes పెట్టాను ఓవెన్లో. నేను ఇందాక చేసింది కొంచెం గట్టిగా అనిపించి నేను మళ్ళీ ఇంకొకటి స్టఫింగ్ అది చేసి ఏం మిస్టేక్స్ చేశాను అని చెప్పి మళ్ళీ ఇలా చేశాను. బట్ ఇది కూడా కొంచెం గట్టిగా వచ్చేసింది. బట్ టేస్ట్ అయితే మధ్యలో మెత్తగా ఉన్నది తిన్నాం కదా, చాలా చాలా బాగుంది. బట్ కలర్ ఎందుకు రాలేదో అర్థం కాలేదు. చూసారా, ముందు మెత్తగా ఉండి కొబ్బరి అది కనబడుతుంది కదా స్టఫింగ్, వెనకాతలంతా గట్టిగా అయిందనమాట. సో ఇది అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఇట్స్ ఓకే, మళ్ళీ మనం ట్రై చేసి సక్సెస్ చేయొచ్చు. తర్వాత ఈరోజు నేను హెయిర్ గ్రోత్ ఆయిల్ చేసుకుంటున్నాను ఇంట్లో. సో అందుకోసం ఇవన్నీ తీసుకున్నాను. తులసాకులు, మందారాకులు, మందార పువ్వులు ఇవన్నీ తీసుకున్నాను. ఇవి ఇక్కడ మా పక్కింట్లో వాళ్ళు మొక్కలు అవి ఉంటే అక్కడ కలెక్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ మెంతులు, కరివేపాకు, ఆనియన్స్ అండ్ కొబ్బరి నూనె. ఇది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది. ఇది ఆల్మోస్ట్ ఇది లీటర్ బాటిల్ అనుకుంటాను నేను, హ్యాపీ ఫీజ్ది. ఇంతకుముందు అనకాపల్లి వెళ్ళినప్పుడే అక్కడ మమ్మీ ఇంట్లో ఆడిస్తుంది కదా, అవే తీసుకొచ్చేసాను, బయట దొరికేది కాదు ఇది.
మీరు అనుకుని ఉండొచ్చు ఆయిల్ కూడా నేను అక్కడి నుంచే తెచ్చుకుంటాను, ఇంట్లో ఆడించింది మనకు మంచిది కదా అని చెప్పి. ఇక్కడ నేను ఒక బౌల్లో వేసేసాను ఆయిల్. ఇదిలాగా మనం స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ చేసుకుంటున్నాను. కొంచెం బాయిల్ అయిన తర్వాత అవన్నీ మనం మిక్స్ చేద్దాం. హెయిర్ గ్రోత్ ఆయిల్, డిఐవై హెయిర్ గ్రోత్ ఆయిల్ అని చెప్పి చాలామంది చేస్తున్నారు కదా. సో నేను వాళ్ళందరివి చూశాను. అండ్ నాకు ఇంట్లో దొరికే వాటి వస్తువులతో ఇట్లా నేను ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంతకుముందు వ్లాగ్లో చూపించాను చూసారా, హెయిర్ చాలా ఊడిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు అది ఇది అని చెప్పి. సో అందుకని మిట్టుకి, నాకు అండ్ ప్రవీణ్కి కూడా ముగ్గురికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా ఆయిల్ చేసుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇంట్లో, అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుని మళ్ళీ సేమ్ యాపీ ఫిజ్ బాటిల్లోనే వేసేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇది నేను ప్రత్యేకంగా ఇది అది అని నేను మీకు చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే ఇది. ఇంకా చాలా రకాల ఆకులు అవి ఉంటాయి, బ్రింగాది ఆకులు అని చెప్పి, ఉసిరికాయలు, ఇవన్నీ బోల్డ్ అని ఉంటాయి మనకి. బట్ అవన్నీ ఇప్పుడు నాకు దొరకడం కష్టం కదా. ఇంతకుముందు నేను మొక్కలు అవే కొనేటప్పుడు బాగా అతని దగ్గర మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆకులు, అవన్నీ కలెక్ట్ చేశాను. బట్ అప్పుడు నేను ఆయిల్ ప్రిపేర్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు నేను ఇట్లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మీరైతే ఎలా చేస్తారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కొంచెం తడిగా ఆకులు అండ్ పువ్వులు కొంచెం వాష్ చేశాను కదా, డస్ట్ ఉంటుంది కదా అని, అందువల్ల కొంచెం చిటపటమంటుంది అనమాట ఆయిల్. ఫస్ట్ మెంతులు వేసాను, ఆ తర్వాత మందారాకులు, మందార పువ్వులు వేసాను, ఆ తర్వాత మిగతా ఆకులు కూడా తులసి ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసాను. ఆనియన్స్ అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా స్టిర్ చేస్తూ మరగబెట్టాను అనమాట. చాలామంది ఆనియన్ ముద్ద కూడా వేసుకుంటారు, బట్ నేను ఇలా ఆనియన్ చాప్ చేసేసుకొని వేసేసుకున్నాను. నేను చూడాలి ఈ ఆయిల్ నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, నా హెయిర్ వచ్చేసి థైరాయిడ్ ఇష్యూ వల్ల నాకు అసలు గ్రోత్ అనేది 1% 2% గ్రోత్ ఉంటుంది, అసలు గ్రోత్ ఉంటుంది నా హెయిర్. సో ఉన్న హెయిర్ని కూడా కొంచెం కాపాడుకుందామని కొంచెం హెయిర్ కేర్ అది ఎక్కువ చేస్తూ ఉంటాను. నేను ఎక్కువ హోమ్ రెమెడీస్ ఎక్కువ చేస్తుంటాను. అంటించేద్దామా ఇప్పుడు స్టిక్కర్? ఓపెన్ చేసి చూపించు ఒకసారి. ఫైనల్లీ ఒక్కటైనా డెకోర్ ఇంట్లో చేయగలుగుతున్నాను. ఓకే, లైఫ్ ఈజ్ వాట్ యు బేక్ ఇట్. చూసావా పక్కన ఉంది, చూసావా అది అలా రావాలి. నీకు కన్ఫ్యూజ్ అయితే నేను చెప్తాను, దాన్ని బట్టి నువ్వు అంటించేసాయి. ఓకే, బాగుందా? కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని. పెచ్చులేని రావు కదా, అగో అక్కడ చూడు చిన్న పెచ్చు వస్తుంది. జాగ్రత్త, ఫస్ట్ ఏంటి అంటించాలో అది చూద్దాం ప్రవీణ్. చూసారు కదా, నేను ఒక వాల్ స్టిక్కర్ కొన్నాను కిచెన్లోకి, ఈ వాల్ మీద అంటిద్దాము అని చెప్పి. ఇంటిని డెకరేట్ చేయడం నాకు ఎంత ఇష్టం అంటే అసలు చెప్పలేను అనమాట. బట్ ఇప్పటి వరకు అన్ని రెంటెడ్ హోమ్స్ కదా, నేను ప్రతి వీడియోలో చెప్పినా సరే ఎవరో ఒకరు కింద కామెంట్ సెక్షన్లో ఒక్కరైనా సరే మెసేజ్ కామెంట్ పెడుతున్నారు, మీది రెంటెడ్ హోమ్, ఇంటి మీద ఒక వీడియో చేయండి, కన్ఫ్యూజ్ అవుతున్నాము అని చెప్పి. ఇది రెంటెడ్ హోమ్ కాబట్టి నేను అసలు వాల్ డెకార్ ఏమీ పెద్దగా ప్రిఫర్ చేయను, చిన్నవి చేస్తూ ఉంటాను. ఇలా స్టిక్కర్ కూడా నేను చాలా ఎన్నో రోజుల నుంచి అనుకొని ఫైనల్లీ ఇలా చేస్తున్నాను అనమాట. కిచెన్లో కొంచెం నాకు హుషారు వస్తుంది కదా ఈ స్టిక్కర్ని చూసి అని చెప్పి. సో ఇది రెంటెడ్ హోమే, మళ్ళీ చెప్తున్నాను. కొత్త ఇంటి అప్డేట్స్ గురించి నేను మళ్ళీ చెప్తాను. అది ఆబ్వియస్లీ స్టార్ట్ అయ్యి వర్క్స్ అవి జరుగుతుంటే నేను అప్డేట్ చేస్తానని చెప్పాను కదా. సో అప్డేట్ చేయట్లేదంటే అది ఇంకా ఆ ప్రాసెస్ ఇంకా అవ్వట్లేదనే కదా అర్థం. అందుకని నేను అప్డేట్ చేయట్లేదు. కొంచెం డిసప్పాయింట్మెంట్గా కూడా ఉన్నాము ఇంటి విషయంలో, అందువల్ల నేను పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు అనమాట. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి స్టిక్కర్ గురించి చూసేద్దాము. ఈ స్టిక్కర్ వచ్చేసి లైఫ్ ఈజ్ వాట్ యు బేక్ అని చెప్పేసి ఉంటుంది. అది స్టిక్కర్ ఇట్లాగా అంటించేసుకుంటున్నాం అనమాట కిచెన్లోని.
ఈ స్టిక్కర్ ప్రైస్ వచ్చేసి 180, 200 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. లింక్స్ నేను మర్చిపోతున్నాను రోజు ఇవ్వటం. సో ఇది నేను లింక్ ఇస్తాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. చూసారు కదా, లైఫ్ ఈజ్ వాట్ యు బేక్ ఇట్ అని చెప్పేసి ఉంటుంది. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. బేక్ ఇట్ కొంచెం ఇట్ సైడ్ వస్తే బాగుందేమో అనిపించింది, కొంచెం క్రాస్ వచ్చింది కదా బేక్ ఇట్ అనేది. సో ఇంకా ఇంకా ఎక్స్ట్రా స్టిక్కర్స్ కూడా ఉన్నాయి, అవి కొంచెం అలా మనం ఎక్స్పాండ్ చేసినట్టు అంటించేసామన్నమాట. నాకు వాల్ స్టిక్కర్స్ మీద అంతగా ఇంప్రెషన్ అనేది లేదు, బట్ ఇది ఎందుకో నాకు బాగా నచ్చేసింది అమెజాన్లో చూసిన వెంటనే. అందువల్ల కిచెన్ కోసం ఇలా ఆర్డర్ చేసేసాను. వాల్ స్టిక్కర్ ఫైనల్లీ ఇట్లా వచ్చింది చూసారా. స్టిక్కర్స్ ఎక్స్ట్రా అవి కప్ కేక్స్ అవి ఉంటే పక్క పక్కన అలా ఎక్స్పాండ్ చేసి అంటించేసాము. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ కోకోనట్ ఆయిల్ వేసుకొచ్చేస్తే అది బాగా మరిగిన తర్వాత నేను ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత బాటిల్లోకి వేసేసుకున్నాను. సో ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకేం చేయలేదు మేము ఈరోజు, ఇది ఇంతవరకే అనమాట. సో రేపు మళ్ళీ సూపర్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. హోప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. And eppatlaage stay safe, stay home. Thank you for watching. Bye bye. Take care.